ఒక చోట ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ చోట మనం వందల సంవత్సరాల పాటు నివసించే ఆలోచనతో ఉన్నాం. ఒక చోట కూర్చోవాలి అనుకున్నాం. కూర్చునే ముందు ఆ సోఫా శుభ్రంగా ఉందా లేదా చూస్తామా లేదా? ఇంత చిన్న విషయానికే మనం అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు 100 సంవత్సరాల పాటు ఆ పైన ఇంకా ఎక్కువగా పరంపరగా తరతరాలుగా ఉండాలి అనుకున్నప్పుడు ఇంటి నిర్మాణం చేసే సమయంలో ఆ స్థలాన్ని శుద్ధి చేసుకోవడం తప్పనిసరి. మన చిన్న వాహనం 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఎక్కడ ఒక చోట పార్క్ చేద్దాం అనుకుంటేనే కింద నీరు ఉందా, బురద ఉందా, పల్లంగా ఉందా, మెరకగా ఉందా, రాళ్ళు ఉన్నాయా, ఎండ కొడుతుందా, నీడ ఎక్కువగా పడుతుందా, చెట్టు కొమ్మలు విరిగి పైన పడతాయా, పక్షుల అశుభ్రతగా చేసే అవకాశాలు ఏవైనా ఇక్కడ ఉన్నాయా, ఇన్ని గమనించి ఆ వాహనాన్ని అక్కడ మనం నిలిపి ఉంచుతామే. అలాంటప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే అది 100 సంవత్సరాల జీవితానికి ప్రతీక, భవిష్యత్తు సూచన. కాబట్టి ఇంటి స్థలానికి శుభ్రత తప్పనిసరి. వాసయోగ్యం అవునా కాదా చూసుకోవాలి. బోర్వెల్ వేస్తే నీళ్లు పడతాయా లేదా చూసుకోవాలి. ఈశాన్య దిగ్భాగంలో నిర్ణీతమైన శుభతిథి ఒక రోజున ఒక మూర పొడవు, ఒక మూర వెడల్పు గుంత తవ్వి ఆ గుంత నిండా నీరు పోసి 24 గంటల తర్వాత ఆ నీరు ఆ గుంతలోనికి ఎంత మేరకు దిగిందో చూచి లెక్క పెట్టి ఆ ఇంటికి సంబంధించిన ఆయుర్దాయాన్ని లెక్క చేయాలి అంటుంది వాస్తుశాస్త్రం. అలాగే ఆ ఇంటికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం స్థల శుద్ధి అన్న పేరిట ఒక గోవును సంవత్సరం దూడతో సహా ఆ స్థలంలో కట్టివేసి గోశాలగా మార్చుకొని అనంతరం అక్కడ మనం ఇంటిని నిర్మించుకుంటే దోషాలు తొలగిపోతాయి. ఆ ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో ఒక్క మారేడు మొక్క నాటి రక్షిస్తూ అనంతరం ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ ఇల్లు కలకాలం ఉంటుంది. ఆ ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వేప మొక్కను కూడా నాటి సంరక్షణ చేసినా కూడా ఇదే ప్రయోజనం మనం పొందవచ్చు. కనుక స్థల శుద్ధి తప్పనిసరి.